హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం బీహార్ స్పెషల్ స్వీట్ రెసిపీని చూద్దాము. హోలీ పండుగ రోజున, ప్రత్యేకంగా హోలీ పండుగ రోజున ఈ స్వీట్ని ఎక్కువగా చేస్తుంటారు. నేను ఫస్ట్ టైం మా బీహారీ ఫ్రెండ్ భోజనానికి పిలిచిందండి హోలీ పండుగ రోజున. అప్పుడు తిన్నాను. చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. మనం పొంగడాలు చేసుకుంటుంటాం చూడండి, ఇంగ్రీడియంట్స్ వేరుగా ఉంటాయి కానీ ఆల్మోస్ట్ అదే టెక్స్చర్లో ఉంటుంది. సాఫ్ట్గా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడిగా తిన్నామంటే అంచుల దగ్గర క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బీహారీ పువ్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు గోధుమ పిండి, మీరు ఏ కప్ అయినా తీసుకోండి. అరకప్పు గోధుమ పిండి, అలాగే అరకప్పు మైదా కూడా వేసుకోవాలి. మీరు మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మొత్తం గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, లేదా మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు. కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు పంచదార, అన్నీ కూడా ఒకే గిన్నె లేదా గ్లాస్తో కొలుచుకోండి. అలాగే 4-5 యాలకులు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ అరకప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ 1-2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా ఏమీ అవ్వదు, కొంచెం బరకగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ పంచదార మిశ్రమాన్ని గోధుమ పిండి మైదా పిండి మిశ్రమం ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలు కాదండి, కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయొద్దు. కొంచెం పోసి కలిసిన తర్వాత మరి కొంచెం పాలు పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసేసారంటే ఉండకట్టేస్తుంది. కొంచెం కలిసిన తర్వాత మరి కొంచెం పాలు పోసుకోవాలి. మొత్తం 1 కప్పు పాలు అయితే పట్టేస్తాయి. మనం పంచదార గ్రైండ్ చేసి వేసాం కదా, త్వరగానే కరిగిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే పిండి కొంచెం పలచబడుతుంది. నేను మొత్తం 1 కప్పు పాలు పోసేసాను. ఈ పాలన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే 1-2 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం 2 గంటల పాటైనా పిండిని నాననివ్వాలి. 2-4 గంటల పాటు నానబెట్టుకోవచ్చు. కనీసం 2 గంటలైనా నాననివ్వాలి. నేనైతే 3 గంటల పాటు నానబెట్టానండి. మార్నింగ్ 9కి పిండి కలిపాను, ఇప్పుడు కరెక్ట్గా 12 అయింది. 3 గంటల సేపు నానబెట్టాను. పిండి చూడండి కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులో మరి కొంచెం పాలు పోసుకుని పలచగా చేసుకోవాలి. నేను 1/4 కప్పు పాలు తీసుకున్నాను. మొత్తం అయితే ఒకే సరిపోయొద్దు, మరి పలచగా అయిపోతుందేమో చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోండి. నేనైతే మొత్తం 1/4 కప్పు, నాకైతే 1/4 కప్పు పాలు పట్టేశాయి. మరీ పలచగా చేసుకోవద్దు, అలానే మరీ చిక్కగా చేసుకోవద్దు. బాగా కలిపేసి ఇందులో ఒకే 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా చాలా కొంచెం వేసుకోవాలి, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. ఈ వంట సోడా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని అయితే 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. చక్కగా పొంగుతాయి బీట్ చేసుకుంటే. ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుని కలిపేసుకోండి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ జీడిపప్పు పలుకులు అయితే తప్పకుండా వేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కలిపేసుకుని ఈ పిండిని ఒక గ్లాస్లోకి పోసేసుకోండి. గ్లాస్లోకి పోసుకుంటే మనకి ఈ పొంగడాల్లాగా పోయడానికి ఈజీగా ఉంటుంది, నూనెలో పోయడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి నూనెని కాగనివ్వాలి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, కొంచెం పిండి వేసామంటే నిదానంగా పైకి రావాలి. బాగా వేడెక్కింది అనుకోండి, పిండి వేయగానే విడిపోతుంది. మరీ టూ హాట్గా ఉండకూడదు, మధ్యస్థంగా వేడెక్కాలి. ఇప్పుడు గ్లాస్తో చూడండి, నిదానంగా పిండిని పోయాలి, మరి ఎక్కువ పోసుకోవద్దు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి అలాగే ఉంచేయండి. కొంచెం సేపు నిదానంగా పైకి తేలుతుంది. పైకి తేలిన తర్వాత ఇలా నూనె పోస్తూ ఉంటే చక్కగా పొంగుతుంది. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. అంచులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. నేను ముందే తిప్పేసాను, ఇంకొంచెం కాలితే ఇంకా బాగుంటుంది. ఇటువైపు కూడా కొంచెం సేపు ఎర్రగా కాలనివ్వాలి. 2 వైపులో కూడా బాగా ఎర్రగా కాలనివ్వండి, అప్పుడే బాగుంటుంది. లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. చూడండి చక్కగా పొంగిందో కదా. మీకు ఇంకా పెద్ద సైజులో కావాలనుకుంటే కొంచెం పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. ఇవి తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. నెక్స్ట్ది వేసేటప్పటికి మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు కొంచెం పెద్దది వేసాను. మీరు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు. ఇది పైకి తేలేంత వరకు కొంచెం సేపు కాలనిచ్చేసి పైన ఇలా నూనె పోస్తూ ఉంటే చక్కగా పొంగుతాయి. దీనికి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలండి. మరి చిక్కగా కలిపేశారంటే లావుగా వచ్చేస్తాయి. పల్చగా కలిపారంటే నూనె బాగా పీల్చేసుకుంటాయి. అలాగే నూనె కూడా బాగా వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా, మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు.
చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. వేడివేడిగా తింటుంటే వేడివేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా బాగుంటాయి. వేడి మీద తిన్నామంటే అంచుల దగ్గర క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చల్లగా అయ్యాక సాఫ్ట్గా అవుతాయి. చల్లగా తిన్నా కానీ బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బీహారీ స్పెషల్ పువ్వా రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.